Welcome to Nilagiri Degree and PG College video classes. Okay students, last videos లో మనం ఎనలైటికల్ సాలిడ్ జామెట్రీ సిక్స్త్ పేపర్ కానీ ఈ సిక్స్త్ పేపర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం, సిలబస్ డిస్కస్ చేసుకొని అండ్ దెన్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చూసినాం కదా. అయితే ఇప్పుడు వచ్చేసి ఎనదర్ ప్రాబ్లం అండి, స్పియర్ మీన్నే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ చూసుకుందాం. మెయిన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. నోట్స్ మీకు నేను జిరాక్స్ సెంటర్లో ఇస్తా అండి. ఏదైనా జిరాక్స్ సెంటర్ చెప్తా మీకు, తర్వాత చూసుకోండి. మీరు జిరాక్స్ సెంటర్లో జిరాక్స్ తీసుకున్నారనుకోండి, నేను వీడియో క్లాస్ చెప్తున్నప్పుడు దాంట్లో చూసుకుంటూ కొన్ని ఏమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయొచ్చు మాకు. ఓకే, నవ్ ఎనదర్ ప్రాబ్లం ఒకటి చూడండి. ఏ వేరియబుల్ ప్లేన్ త్రో ఏ ఫిక్స్డ్ పాయింట్, ఏ వేరియబుల్ ప్లేన్ త్రో ఏ ఫిక్స్డ్ పాయింట్ ABC cuts the coordinate axis in the point క్యాపిటల్ ABC అంటండి. వేరియబుల్ ప్లేన్ త్రో ఏ ఫిక్స్డ్ పాయింట్, ఎక్కడి నుంచి పోతుందంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి ABCతో పోతూ ప్లేన్ త్రో ఏ ఫిక్స్డ్ పాయింట్ ABC కట్ చేస్తుంది. కట్స్ ఇంటూ ద కోఆర్డినేట్ యాక్సెస్ని కట్ చేస్తుంది అంటండి. అయితే ఎప్పుడు కోఆర్డినేట్ యాక్సెస్ని కట్ చేస్తుంది అని అంటే ఇట్స్ ద పాయింట్ ABC దగ్గర. ఏ వేరియబుల్ ప్లేన్ త్రో ఏ ఫిక్స్డ్ పాయింట్ ABC cuts through a coordinate axis into the point ABC. అయితే show that the locus of the center of the sphere of OABC is అని ఒక కండిషన్ ఇచ్చింది కదా మనకి, a/x + b/y + c/z = 2. సో ఆ కండిషన్ని ప్రూవ్ చేయాలంటండి. కండిషన్ని ప్రూవ్ చేయమంటుండు మనకి. ఏం కండిషన్ ప్రూవ్ చేయమంటుండే, అదైనా ఎలా షో దట్ ది లోకస్ ఆఫ్ ది అంటే సెంటర్ ఆఫ్ ఏ పాయింట్, ఆ లోకస్ ఆఫ్ ది పాయింట్ టు ద సెంటర్స్ ఆఫ్ ద స్పియర్స్. సెంటర్స్ అంటే సెంటర్ని ఫైండ్ అవుట్ చేయాలి మనకి. సెంటర్ అంటే ఎలా ఉంటుంది మనకి, ఎక్కడ ఉంటుంది సెంటర్ అనేది తెలుసుగా, అంటే మిడిల్లో ఉంటుంది. ది సెంటర్ ఫార్ములా ఏంటిది, సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఏంటిది, -u - v - w నేనే కదా ది సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా. ఓకే, -u - v - v సెంటర్ ఆఫ్ ది స్పియర్స్ ఆఫ్ ABC ఈజ్, ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండండి, షో దట్ చేయమంటుండు, ప్రూవ్ చేయమంటుండు. ఫస్ట్ ఒకసారి డయాగ్రామ్ చూడండి. ఏ వేరియబుల్ ప్లేన్ త్రో ఏ ఫిక్స్డ్ పాయింట్ ABC కట్స్ ది కోఆర్డినేట్ యాక్సెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం స్పియర్ తీసుకున్నాం అనుకోండి, స్పియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటుండు, కట్స్ త్రూ ది కోఆర్డినేట్ యాక్సెస్. ఆ ప్లేన్ అనేది కోఆర్డినేట్ యాక్సెస్ని కట్ చేసుకుంటూ వెళ్తుంది. దిస్ ఇస్ ద కోఆర్డినేట్ యాక్సెస్ కదా మనకి. దీస్ ఆర్ ద 3 కోఆర్డినేట్ యాక్సెస్. ఈ 3 కోఆర్డినేట్ యాక్సెస్తోని ఆ వేరియబుల్ ప్లేన్ అనేది కట్ చేస్తుంది అట్ ద ఫిక్స్డ్ పాయింట్ దగ్గర. ఇది ఇస్ ద వన్ ఆఫ్ ద ఫిక్స్డ్ పాయింట్, ఇది ఇస్ అనదర్ ఫిక్స్డ్ పాయింట్, దిస్ ఇస్ ద అనదర్ ఫిక్స్డ్ పాయింట్. అయితే వి డ్రా ద ట్రయాంగిల్ డ్రా చేసుకోవచ్చు కదా మనం. ఓకే, ట్రయాంగిల్ డ్రా చేసుకొని రాసినాం. ఇక్కడ ఏ వాల్యూ రాసినాం అండ్ బి వాల్యూ కూడా రాసినాం అండి. చూడండి ఒకసారి, ఇక్కడ ఏ వాల్యూ రాసినాం అండ్ బి వాల్యూ కూడా రాసేసినాం. ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, దిస్ 3 పాయింట్స్ ఆర్ రైట్. ఎందుకు ఏ బి వాల్యూస్ రాసినాం అంటే ఏ ఈజ్ దట్, ఇక్కడ ఏ వాల్యూ -2 అని రాసినాం. ఎందుకు రాసినాం అని డౌట్ రావచ్చు, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినామండి. ఓకే, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినాం, నెక్స్ట్ స్టెప్లో వస్తుంది. ఓకే, ఎనీవే ఫస్ట్ ఒకసారి ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాసెస్ చూద్దాం. ఒకసారి చూడండి సాల్వింగ్ ప్రాసెస్ ఏంటి అనేది. అది షో దట్ అంటుండండి మన క్వశ్చన్ అనేది, షో దట్ అంటుండు. ఏ వేరియబుల్ లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ OABC, అంతేగా అండి, సెంటర్ మిడిల్లో ఉంది, O అవుతుంది, ఏ పాయింట్, బి పాయింట్, సి పాయింట్. దిస్ ఇస్ ద OABC స్పియర్ ఈక్వేషనే కానీ, దట్ ఈస్ ద స్పియరే కానీ టోటల్. ఓకే, అయితే ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ మీకు తెలుసు మనకి ఏంది, x² + y² + z² + 2ux + 2vy + 2wz + d = 0 is the equation of the sphere. That is the equation of the sphere. అయితే సెంటర్ ఆఫ్ ది స్పియర్ కూడా ఫార్ములా తెలుసు కదా మనకి. ఏంటిది, సెంటర్ ఆఫ్ ది స్పియర్ -u - v - w ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది స్పియర్. ఎప్పుడు -u - v అంటే పర్టికులర్ స్పియర్ ఈక్వేషనే, అంటే 2ux 2vy 2wz ఉన్నప్పుడు మాత్రమే అది పాసిబుల్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ఓన్లీ మీరు ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ రాశారు అండ్ సెంటర్ ఆఫ్ ది స్పియర్ రాశారు. ఓకే, ఇట్ హ్యాస్ టు ఏమంటుండండి, ఏ వేరియబుల్ ప్లేన్, క్వశ్చన్లో క్లారిటీ చూడండి. ఏ వేరియబుల్ ప్లేన్ త్రో ఏ ఫిక్స్డ్ పాయింట్, ఆ పాయింట్ అనేది కట్స్ ది కోఆర్డినేట్ యాక్సెస్, కోఆర్డినేట్ యాక్సెస్ని కట్ చేస్తుందంట. కోఆర్డినేట్ యాక్సెస్ని కట్ చేస్తుందంటే వీ హ్యావ్ టు టేక్ ఈచ్ అండ్ కోఆర్డినేట్ యాక్సెస్ చూజ్ చేసుకుందాం. సో ఈచ్ అండ్ కోఆర్డినేట్ యాక్సెస్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ 1 ఉంది,
ఈక్వేషన్ 1 కట్స్ ది ఎక్స్ యాక్సిస్. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఇట్ హ్యాస్ టు 3 కోఆర్డినేట్సే కానీ మనకు ఉండాల్సింది. ఓన్లీ కోఆర్డినేట్స్ అంటే 3నే ఉంటుంది. ఎక్స్, వై, జెడ్, దీస్ ఆర్ ద 3 కోఆర్డినేట్ యాక్సిస్. ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ వీ హ్యావ్ టు చూజ్ ఇన్. ఎక్స్ యాక్సిస్ని కట్ చేసిందంట. కోఆర్డినేట్ యాక్సిస్ ఎప్పుడైనా ఎక్స్ యాక్సిస్ని కట్ చేసింది అనుకోండి అండ్ వై వాల్యూ, జెడ్ వాల్యూ జీరోస్. కట్స్ది వై యాక్సిస్ అనుకున్నాం అనుకోండి, వై యాక్సిస్ కట్ చేసి ఎక్స్ వాల్యూ, జెడ్ వాల్యూ జీరో అవుతుంది. కట్స్ది జెడ్ యాక్సిస్ అంటున్నాం అనుకోండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ వాల్యూస్ జీరో వస్తుంది. అంటే ఎక్స్ ఈక్వల్స్ టు వై ఈక్వల్స్ టు జీరో. ఓకే, కట్స్ది ఎక్స్ యాక్సిస్ అంటున్నా. కట్స్ది ఎక్స్ యాక్సిస్ అంటున్నాను అంటే ఏమవుతుంది, వై వాల్యూ, జెడ్ వాల్యూ జీరోస్ చూజ్ చేసుకున్నాం. వై వాల్యూ, జెడ్ వాల్యూ జీరో చూజ్ చేసుకొని ఈక్వేషన్ 1 ఏముంది మనకి, ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏంటండి, వై జెడ్ జీరో, ఓన్లీ ఎక్స్ స్క్వేర్ మిగులుతుంది. ఇక్కడ 2ux ఒకటే మిగులుతుంది, మిగతా అన్ని జీరోసే. కానీ ప్లస్ డి అనేది ఆల్వేస్ జీరోనే. ఎందుకు జీరో అంటే ఇట్స్ రేడియసే, కానీ డి వాల్యూ రేడియస్ ఏం కాదు, మనకి పాసెస్ తర్వాత సెంటర్ కాబట్టి ఆల్వేస్ ఇట్స్ వాల్యూ జీరోనే మనకి. దెన్ బికమ్ ఏమొస్తుంది చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ux ఈక్వల్స్ టు జీరో. దిస్ ఈస్ ద ఈక్వేషన్ 1. ఎందుకు డి వాల్యూ ఉంది కదా మేడం అని క్వశ్చన్ రావచ్చు. ఆ డి వాల్యూ ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది మనకి. మొత్తం ఏంటి ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్, ఓ ఏ బి సి కాండి. ఏబిసి వాల్యూస్ అక్కడ ఉన్నాయి మనకి. ఓ అనేది ఏంటిది మనకి, ఆరిజినే కదా. సో ఆరిజిన్ అంటే ఏంటి, 0 0 0 అంటే ఎక్స్, వై, జెడ్ వాల్యూస్ అన్ని జీరోస్. జీరోస్ అంటే డి వాల్యూ ఒక్కటే మిగులుతుంది, అంటే డి వాల్యూ జీరో కాబట్టి ఇక్కడ కూడా డి వాల్యూ చేంజ్ చేయాలి. ఓకే, సో ఏం మిగిలింది చూడండి ఒకసారి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ux ఈక్వల్స్ టు జీరో. ఏం చేస్తుండే అక్కడ, ఎక్స్ని కామన్ తీసిండండి. జస్ట్ ఓన్లీ దీంట్లో ఎక్స్ని కామన్ తీసిండు. ఎక్స్ని కామన్ తీసి ఎక్స్ ప్లస్ 2u అయింది. ఎక్స్ని అవుట్ సైడ్ పంపించేస్తే జీరో అవుతుంది. ఎక్స్ ప్లస్ 2u మిగిలింది. అంటే ఎక్స్ ఈక్వల్స్ ఎంత వచ్చింది ఇప్పుడు, మైనస్ 2u వాల్యూ అనేది ఎక్స్ ఈక్వల్స్ వచ్చింది. ఓకే, ఎక్స్ ఈక్వల్స్ టు 2 వచ్చింది. చూడండి, చెక్ చేసుకోండి ఒక్కసారి. ఎక్స్ వాల్యూ మైనస్ 2u లేదా ఏ పాయింట్. ఓన్లీ ఎక్స్ వాల్యూ వచ్చింది కాబట్టి వై వాల్యూ, జెడ్ వాల్యూ జీరోస్ అండి. అంటే మైనస్ 2u 0 0. ఓకే, ఇక్కడ పాయింట్ రాసినాం చూడండి డయాగ్రామ్లో, మైనస్ 2u 0 0. ఆ పాయింట్స్ ఎందుకు రాసినాం, ఇప్పుడు వచ్చింది కానీ ఎక్స్ వాల్యూ. సిమిలర్లీ యూ కెన్ ఆల్సో ప్రూవ్ దట్ బి వాల్యూ ఏముంది, ఏమని రాసుకోవచ్చు, 0 మైనస్ 2v 0. ఎందుకంటే వై యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి, ఎక్స్ యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ 2 వచ్చింది. వై యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి మైనస్ 2v వస్తుంది. జెడ్ యాక్సెస్ చేసినాం అనుకోండి మైనస్ 2w వచ్చేస్తుంది. ఓకే, సబ్స్టిట్యూట్ చేసిన అండ్ మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ ఏ కామా బి ఇంటర్సెప్ట్ ఫామ్ అండి. ఈక్వేషన్ ఆఫ్ ది ఇంటర్సెప్ట్ తెలుసా అండి మనకి, ఇంటర్సెప్టెడ్ పాయింట్ x by a plus y by b plus z by c equals to 1. ఓన్లీ 2 యాక్సెస్ అనుకున్నాం అనుకోండి, x by a plus y by b equals to 1. అది 3 ఇంటర్సెప్ట్, 3 కోఆర్డినేట్ యాక్సెస్ కదా మనకి ఇక్కడ, 3 కోఆర్డినేట్ యాక్సెస్ కాబట్టి x by a plus y by b plus z by c equals to 1 చూజ్ చేసుకుంటున్నాం. ఎందుకు చూజ్ చేసుకుంటున్నాం అంటే మనకి సెంటర్ ఆఫ్ ది స్పియర్స్ ఓఏబిసిని ఇన్ ద ఫార్మేషన్ చూడండి. ఆన్సర్ ఏమడుగుతుంది మనకి, షో దట్ అనేది కూడా ఈజ్ ద ఇంటర్సెప్టింగ్ ఫామ్లోనే అడుగుతున్నాడు. నౌ వీ హ్యావ్ టు చూసింగ్ ద ఇంటర్సెప్టింగ్ ఫామ్. ఇంటర్సెప్టింగ్ ఫామ్ చూజ్ చేస్తున్నాం. ఓకే, చూడండి నెక్స్ట్ కంటిన్యూషన్లో ఏముంది మనకి, ఇంకా ఎక్స్ బై ఏ ప్లస్ వై బై పీ ప్లస్ జెడ్ బై సి ఈక్వల్స్ టు 1 కదా. సో ఏ వాల్యూ ఏమొచ్చింది మనకి, మైనస్ 2u వచ్చింది. బి వాల్యూ మైనస్ 2v వచ్చింది. సి వాల్యూ మైనస్ 2w వచ్చింది. ఈక్వల్స్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినాం. ఓకేనా, అండ్ దెన్ గివెన్ దట్ ప్లేన్ టు ద ప్రాసెస్ ప్లేన్ టు అనేది పాసెస్ త్రూ ద పాయింట్ ఎక్కడి నుంచి పోతుందంట అండి, క్వశ్చన్లో ఇచ్చిండండి. ఏ వేరియబుల్ ప్లేన్ పాసెస్ త్రూ ద పాయింట్ ఇచ్చింది కదా మనకి ఏబిసి అని. సో ఆ పాయింట్ ఏబిసి నుంచి ఫైండ్ అవుట్ చేయండి. అంటే ఎక్స్ ప్లేస్లో ఏ, వై ప్లేస్లో బి, జెడ్ ప్లేస్లో సిని సబ్స్టిట్యూట్ చేసినాం. ఇక్కడ చూసుకోండి ఒక్కసారి నెక్స్ట్ స్టెప్, ఈక్వేషన్ 2 a బై మైనస్ 2u ప్లస్ b బై మైనస్ 2v ప్లస్ c బై మైనస్ 2w. ఓకేనా అండి, ఇక్కడ ఏం చేస్తున్నట్టు 2ని కామన్ తీస్తుండు. జస్ట్ చెక్ దట్, ఓన్లీ 2ని కామన్ తీసేసి 2ని బయటికి పంపించేస్తుండే. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 × 2 అయింది కాబట్టి 2 మల్టిప్లై అవుతుంది మనకి. ఏం మిగిలింది చూడండి, a బై మైనస్ u, b బై మైనస్ v, c బై మైనస్ w. ఓకేనా, మనకి ఆన్సర్ దేంట్లో అడిగిందండి, ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ ఎక్కడ అడుగుతున్నా, లోకస్ ఆఫ్ ది సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఓఏబిసి అంటుండండి. అంటే లోకస్ ఆఫ్ ది సెంటర్ ఫార్ములా ఏంటిది, మైనస్ యూ మైనస్ వి మైనస్ డబ్ల్యూ ఉన్నాయి కదా. ఆ మైనస్ యూ మైనస్ వి మైనస్ డబ్ల్యూ అనేవి ఎక్కడివి అసలు, మనం స్టార్టింగ్ ప్రాబ్లంలో చేసినామండి, ఎక్స్ వాల్యూస్ అవి.
minus u minus v minus w is nothing but x y z values కానీ స్టార్టింగ్ ప్రాబ్లమ్స్లో చేసినాం. మైనస్ u మైనస్ v మైనస్ w అని x వాల్యూస్ a by x ప్లస్ b by y ప్లస్ c by z ఈక్వల్స్ టు 2. దిస్ ఇస్ ద కండిషన్ అండి. ఒక్కసారి దాన్ని స్టార్టింగ్ నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి. వేరియబుల్ ప్లేన్ త్రో ఏ ఫిక్స్డ్ పాయింట్ ఏబీసీ కట్స్ ద కోఆర్డినేట్ యాక్సెస్ ఇన్ ద పాయింట్ ఏబీసీ. అయితే సెంటర్ ఆఫ్ ది స్పియర్స్ రాసినాం. సెంటర్ ఆఫ్ ది స్పియర్స్ అంటుంది కాబట్టి లాస్ట్లో మైనస్ యూ మైనస్ వి మైనస్ డబ్ల్యూ ప్లేస్లో సెంటర్ ఆఫ్ ది స్పియర్స్ సబ్స్టిట్యూట్ చేసినామండి. ఏం ఫైండ్ అవుట్ చేసినాం? కట్స్ ది ఎక్స్ యాక్సెస్ అంటున్నాడు, అంటే కట్స్ ది కోఆర్డినేట్ యాక్సెస్ అన్నాడండి. సో కట్స్ క్వశ్చన్లో చూడండి, కట్స్ ది కోఆర్డినేట్ యాక్సెస్ అంటుండు. కోఆర్డినేట్ యాక్సెస్ ఫ్రమ్ ద పాయింట్ ఏబీసీ అంటుండు కాబట్టి ఫస్ట్ ఎక్స్ యాక్సెస్ చేసినాం, సిమిలర్లీ అని వై యాక్సెస్ రాసినాం, జెడ్ యాక్సెస్ రాసినాం, ఫైండ్ అవుట్ చేసినాం ఎక్స్ వాల్యూస్. ఫైండ్ అవుట్ చేసి వీ హ్యావ్ టు టేక్ ఇంటర్సెప్టింగ్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఎందుకు ఇంటర్సెప్టింగ్ అంటే ఆన్సర్ వచ్చేసి మనకి దాంట్లోనే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏ బై ఎక్స్ ప్లస్ బి బై వై ప్లస్ సి బై జెడ్ ఈక్వల్స్ టు 2 అని ప్రూవ్ చేయమంటాడు. సో దట్స్ వై వీ హ్యావ్ టు యూజింగ్ ఇంటర్సెప్టింగ్ ఫామ్ యూజ్ చేస్తూ అండ్ దెన్ ఫైండ్ అవుట్ చేసినాం మనం. చూసుకోండి ఒకసారి. దాని కంటిన్యూషన్లో సెకండ్ ఇంకో ప్రాబ్లం ఉంది చూడండి. కంటిన్యూషన్లో ఏ స్పియర్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ రేడియస్, ఏ స్పియర్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ రేడియస్ 2k అంటండి. ఆ రేడియస్ వాల్యూ 2k అంట. పాసెస్ త్రూ ద ఆరిజిన్. క్లారిటీగా వినండి. ఏ స్పియర్ ఆఫ్ ఏ కాన్స్టెంట్ రేడియస్ వాల్యూ 2k. రేడియస్ ఎంత అంటుండు? 2k అని మెన్షన్ చేస్తున్నాడు. సో రేడియస్ ఫార్ములా ఏంటండి మనకి? సెంటర్ ఫార్ములా ఏంటిది? మైనస్ యూ మైనస్ వి మైనస్ డబ్ల్యూ. రేడియస్ ఫార్ములా ఏంటిది? స్క్వేర్ రూట్ యూ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్ ప్లస్ డబ్ల్యూ స్క్వేర్ మైనస్ డి కాండి ఇస్ ద రేడియస్ ఆఫ్ ది సెంటర్. రేడియస్ ఓన్లీ. రేడియస్ ఆఫ్ ది స్పియర్ అండి. రేడియస్ ఆఫ్ ది స్పియర్ అంటే ఇక్కడ ఏమంటుండు? రేడియస్ అనేది 2k అంట. ఓకే, పాసెస్ త్రూ దే ఎక్కడికి పాస్ అవుతుందంట? ఆరిజిన్ మీన్స్ ఇట్స్ ఆల్సో 0 0 0 వాల్యూస్. అయితే అండ్ మీట్స్ ది యాక్సెస్ అంటే ఆరిజిన్ గుండా పాస్ అవుతూ యాక్సెస్ని మీట్ అవుతుంది అంట. ఆరిజిన్ గుండా పాస్ అవుతూ యాక్సెస్ని మీట్ అవుతుందంట అండి. ఆరిజిన్ గుండా పాస్ అవుతూ యాక్సెస్ని మీట్ అవుతుంది. ఇక్కడ ఒక యాక్సెస్, దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద యాక్సెస్, దిస్ ఇస్ ద వన్ అనేది ఆరిజిన్ గుండా పాస్ అవుతూ యాక్సెస్ని మీట్ అయితే ఏబీసీ అనేది. సో మనం చూజ్ చేసుకుంటున్నాం. ఏబీసీ అనేది మనం చూజ్ చేసుకునే బట్టి ఉంటుంది కదండి. ద సెంటర్ అనేది ఈచ్ కోఆర్డినేట్ యాక్సెస్ని మీట్ అవుతుంది. ఓకే, అప్పుడు ఆ యొక్క మీట్ అయిన పాయింట్స్ని ఏమంటుంది మనకి? ఏ బి సి అని మెన్షన్ చేస్తున్నాడు. దిస్ ఇస్ ద ఎక్స్ యాక్సెస్ అనుకోండి, ఎక్స్ ప్లేసే ఉంటుంది. వై యాక్సెస్ అనుకోండి, వై ప్లేసే ఉంటుంది. జెడ్ యాక్సెస్ అనుకోండి, జెడ్ ప్లేసే ఉంటుంది. ఓకే, అండ్ నౌ అయితే ఏబిసి ఫైండ్ ది లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ అంట. లోకస్ మీన్స్ సెంటరే కానండి. లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ ఆఫ్ ఏబిసి. సెంట్రాయిడ్ మీన్స్ ద ఫార్ములా ఆఫ్ సెంట్రాయిడ్ అండి, మీకు ఇంటర్మీడియట్లోనే వచ్చింది. ది సెంట్రాయిడ్ ది ఫార్ములా ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రాయిడ్ ఫార్ములా అనేది ఓన్లీ 2 పాయింట్స్ ఉన్నాయి అనుకోండి. అంటే x1 ప్లస్ x2 బై 2 కామా y1 ప్లస్ y2 బై 2 అండ్ z1 ప్లస్ z2 బై 2. ఇట్ హ్యాస్ ఓన్లీ 2 పాయింట్స్. ఇక్కడ ఓఏబిసి ఇట్ హ్యాస్ 4 పాయింట్స్. ఫస్ట్ 1 పాయింట్ ఇచ్చిందండి, ఆరిజిన్ అని మెన్షన్ చేసింది మనకి. ఫస్ట్ పాయింట్ ఆరిజిన్ అని మెన్షన్ చేసి దాని తర్వాత ఏబిసిఏ పాయింట్స్ అని కూడా మెన్షన్ చేసాడు. సో ఇట్ హ్యాస్ టు 4 పాయింట్స్. 4 పాయింట్స్ కాబట్టి సెంట్రాయిడ్ ఏమవుతుంది? ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4 బై 4. అంటే ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్. సో దిస్ ఇస్ ద సెంట్రాయిడ్. అయితే ఫైండ్ ది లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ అంటే ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఏమేమి ఇచ్చిండు మనకి? రేడియస్ 2k అని ఇచ్చిండు. పాసెస్ త్రూ ద ఆరిజిన్ అంటుండు. మళ్ళీ యాక్సెస్ని మీట్ చేస్తున్న ఏబీసీ పాయింట్స్ అంటుండండి. ఈ కండిషన్ యూజ్ చేసుకుంటూ ఏం ఫైండ్ అవుట్ చేయమంటుండండి? సెంట్రాయిడ్ లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు అది టెట్రాహైడ్రన్. సో లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సిన వాల్యూస్ ఏమేమి వాల్యూస్ కావాల్సిందండి మనకి? చూద్దాం చూడండి ఒకసారి. లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ ఆఫ్ ఏబీసీ అంట.
లోకస్ అంటే లోకస్ ఆఫ్ ది పాయింట్ని యూజ్ చేస్తూ సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేసి ఏబిసి వాల్యూస్ దగ్గర ఎంత ఉందో చెప్పాలి మనం. ఓకే, వెళ్దాం చూడండి ఒకసారి. లెట్ మనకి ఎప్పుడైనా ఇది వాల్యూస్ అన్నీ మనకి ఇదే ప్రాసెస్ అండి. స్పియర్ ఉంటుంది, ఇట్ హ్యాస్ సెంటర్ నుంచి యాక్సెస్ని కట్ చేస్తుంది 3 పాయింట్స్ అనేవి. ఇది ఏ అనుకుంటాం, ఇది బి అనుకుంటున్నాం, ఇది సి అనుకుంటున్నాం. సో ఖచ్చితంగా ఇది ఏ పాయింట్ ఎక్స్ యాక్సెస్ కాబట్టి ఎక్స్ ఒకటే ఉంటుంది మనకి. వై వాల్యూ జెడ్ వాల్యూ 0 అవుతుంది. బి అనుకోండి ఓన్లీ వై వాల్యూ ఉంటుంది, జెడ్ వాల్యూ 0 ఉంటుంది, ఎక్స్ వాల్యూ 0 ఉంటుంది. సి అనుకోండి ఎక్స్ వాల్యూ 0, వై వాల్యూ 0, ఓన్లీ జెడ్ వాల్యూగా ఉంటుంది. ఓకే, ఇది ప్రాసెస్ తెలుసు కానీ సెంటర్ నుంచి ఆరిజిన్ అంటుంది మనకి. ఆరిజిన్ నుంచి ఇట్ హ్యాస్ ద కోఆర్డినేట్ యాక్సెస్ని టచ్ చేసే వరకు అని మెన్షన్ చేస్తుండు. అయితే చూడండి ఒకసారి. లెట్ ఓఏ ఈక్వల్స్ టు ఏ, ఓబి ఈక్వల్స్ టు బి, ఓసి ఈక్వల్స్ టు సి అక్కడ ఉన్నాయో తీసుకున్నాం మనం. దెన్ ద పాయింట్ ఆఫ్ ది యాక్సెసెస్ పాయింట్స్ చూజ్ చేసుకుని చూడండి ఒకసారి. మనమే చూజ్ చేసుకోవాలండి ఇవి. ఎలా చూజ్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఏబిసి ఆరిజిన్ నుంచి మీట్ అవుతున్న పాయింట్స్ అని అంటే ఖచ్చితంగా A000నే. ఇంతకుముందు దాంట్లోనే అయితేనేమో మనం ఫైండ్ అవుట్ చేసినామండి ఇంతకుముందు క్వశ్చన్లో. -2u00 అంటే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సెంటర్లో ఎప్పుడైనా సెంటర్ పాయింట్ ఉంచినాం. అండ్ ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఎక్స్ వాల్యూ ఒకటి ఉంటుంది, వై వాల్యూ. కానీ ఆ ఎక్స్ వాల్యూ ఏంటిది అనేది ఒక్కసారి అంతకుముందు దాంట్లో -2 అని ఫైండ్ అవుట్ చేసినాం. ఇక్కడ ఎక్స్ వాల్యూ దేంట్లో మెన్షన్ చేయలేదు, ఏబిసి అంటుంది కాబట్టి వీ హ్యావ్ టు చూస్ A000 అండ్ 0B0 00C. అయితే ఏ వాల్యూ రాసినాం, బి వాల్యూ రాసినాం, సి వాల్యూ రాసినాం. అయితే ఏబిసి ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ ఏమవుతుందండి? దిస్ ఇస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్. మీరు ఇదేంటి డైరెక్ట్ రానొచ్చు. ఈ ప్రాబ్లం అనేది ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్. ఈ ప్రాబ్లం ఆల్రెడీ అయిందండి, చూసుకోండి. థర్డ్ ప్రాబ్లము సెకండ్ వీడియోలో ఉంటుంది మీకు. ఈ ప్రాబ్లము సెకండ్ వీడియోలో ఉంటుందండి. సెకండ్ వీడియోలో పాసింగ్ త్రూ ద ఆరిజిన్ అండ్ ఏబిసి పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని ఫైండ్ అవుట్ చేసినాం. స్పియర్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చిందండి, ఈక్వేషన్ 1 వచ్చింది. ఓకేనా, అది ఆల్రెడీ అక్కడ అయింది కాబట్టి నేను రాయట్లేను. ఇక్కడ లాంగ్ ఆన్సర్కి ఇచ్చిన అనుకోండి, కంపల్సరీ ఈ ప్లేస్లో మీరు ప్రూవ్ చేయాల్సిందే. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? పాసింగ్ త్రూ ద 4 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తాం, సెకండ్ పాయింట్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అంటాం, థర్డ్ పాయింట్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ అంటాం, ఫోర్త్ పాయింట్ కూడా పాసింగ్ త్రూ అంటాం. అన్నాక ఏం చేస్తాం? యూ వాల్యూ, వి వాల్యూ, డబ్ల్యూ వాల్యూ, డి వాల్యూ. డి సెంటర్ కాబట్టి ఖచ్చితంగా ఆరిజిన్ కాబట్టి డి వాల్యూ డైరెక్ట్ 0 వస్తుంది. యూ వాల్యూ, వి వాల్యూ, డబ్ల్యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ వస్తుంది కదా. దట్ ఈస్ ద ఫస్ట్ సెకండ్ వీడియోస్ మొత్తం ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ మీన్నే. సో అదే ప్రాబ్లం ఇక్కడ అడిగింది. ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని నేను డైరెక్ట్ రాసిన. ఎలా? x² + y² + z² -ax -by -cz = 0 అక్కడ వచ్చిందే అండి. అది ఆల్రెడీ చేసిన ప్రాబ్లం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ రాసి నెక్స్ట్ సెంటర్ ఆఫ్ ది స్పియర్ రాస్తున్నాం. సెంటర్ ఆఫ్ ది స్పియర్ కూడా అంతే. అసలు యాక్చువల్గా సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఏంటండి? -u -v -w కదా. ఓకే, -u -v -w సెంటర్ ఆఫ్ ది స్పియర్. అయితే కంపేర్ చేసుకోండి. ఇక్కడ -2u = ఫార్ములా ఏమవుతుంది? -2u = -a. కంపేర్ చేసుకోండి. ఎలా కంపేర్ చేస్తామండి? తెలుసు కదా మీకు ఫార్ములా. జనరల్ ఫార్ములా ఏంటిది మనకి? ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ x² + y² + z² + 2ux + 2vy + 2wz + d = 0. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్. కంపేర్ చేసుకోండి ఒకసారి. మనకు వచ్చిన ఈక్వేషన్ ఆఫ్ ది స్పియర్ని దీన్ని కంపేర్ చేసుకుంటే 2ux అక్కడ -ax కంపేర్ చేస్తే ఏంటిది? xx ఈక్వల్ ఉంటుంది. అంటే 2u అంటే ఏంటండి? 2u = -a. ఓకే, u = -a/2. u = -a/2 వచ్చింది. v = ఏమొస్తుంది? -b/2 వస్తుంది. అండ్ w = ఏమొస్తుంది? -c/2. u, v, w వచ్చినాయి. సెంటర్ ఆఫ్ ది స్పియర్ ఫార్ములా ఏంటిది మనకి? -u -v -w సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్రెడీ అదొక మైనస్ వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అంటే a/2 b/2 c/2. ఓకేనండి, ఇక్కడ రాసి చూడండి ఒకసారి. డైరెక్ట్ సెంటర్ ఆఫ్ ది స్పియర్ మనం ఆల్రెడీ
చేసిన మోడల్స్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ రాస్తున్నామండి. ఓకే, సెంటర్ని ఫైండ్ అవుట్ చేసినాం. ఎందుకు సెంటర్ని ఫైండ్ అవుట్ చేసినాము అని అంటే ఇప్పుడు తెలుస్తుంది మనకి ఎక్స్ వైల్ పాసింగ్ త్రూ ద ఆరిజిన్ మీట్స్ ద యాక్సెస్ అంటుంది కాబట్టి ఎన్నో. ఇంకా క్వశ్చన్లో ఏమిచ్చిండండి మనకి కాన్స్టెంట్ రేడియస్ 2K అంట. ది కాన్స్టెంట్ రేడియస్ ఏంటి 2K. ఓకే, సెంటర్ వచ్చింది కాబట్టి సెంటర్ ఎందుకు ఫైండ్ అవుట్ చేసినాం చెప్పండి ఒకసారి. రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా సెంటర్ కావాలండి. రేడియస్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సెంటర్ కావాలి. ఎందుకు? రేడియస్లో ఉన్నాయి కదండి వాల్యూస్, సెంటర్లోనే ఉన్నాయి కదా రేడియస్ వాల్యూస్. రేడియస్ వాల్యూస్ ఏంటి మనకి స్క్వేర్ రూట్ u² ప్లస్ v² ప్లస్ w² మైనస్ d ఈక్వల్స్ టు r కదండి రేడియస్. అయితే రేడియస్ ఇచ్చిండు 2K అని యూజ్ చేయమంటుండు అక్కడ. రేడియస్ వాల్యూని యూజ్ చేస్తూ సెంట్రాయిడ్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ ఫార్ములాని కండిషన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండు. లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ కండిషన్ని ఫైండ్ అవుట్ చేయమంటుండండి. వీ హ్యావ్ టు యూజింగ్ రేడియస్ని. సో రేడియస్ కావాలి అని అంటే మనకి ఖచ్చితంగా సెంటర్ ఉంటేనే రేడియస్ పాసిబుల్ అవుతుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దట్ సెంటర్ని ఫైండ్ అవుట్ చేసిన. సో రేడియస్ ఏమని ఇచ్చిండు క్వశ్చన్లో 2K అని ఇచ్చిండండి. సబ్స్టిట్యూట్ చేసినాం చూడండి ఒక్కసారి. 2K ఇక్కడ రాసినాం. ఇక్కడ రాస్తే u² వాల్యూ, u వాల్యూ ఎంత a/2 అంటే a²/4, v² వాల్యూ b²/4, w² c²/4 మైనస్ d వాల్యూ ఎంత అండి 0. ఎలా చెప్తున్నాం d వాల్యూ అంటే ఇది పాసింగ్ త్రూ ద ఆరిజిన్ కదా. x² ప్లస్ y² ప్లస్ z² ప్లస్ 2ux 2vy 2wz ప్లస్ d అంటే ఆ x y వాల్యూస్ అన్ని z వాల్యూస్ 0, ఓన్లీ d మిగులుతుంది అంటే d వాల్యూ కూడా 0నే. సింప్లిఫై చేసినాం చూడండి. స్క్వేర్ రూట్ నట్ సైడ్ పంపించేసినాం అనుకోండి, ఇక్కడ స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ రూట్ నట్ సైడ్ పంపించి ఇక్కడ స్క్వేర్ అవుతుంది అంటే 4k² అయింది. సింప్లిఫై చేస్తే 16k² వచ్చిందండి. ఇది ఓన్లీ ఇక్కడ ఇచ్చిన కండిషన్ని సింప్లిఫై చేసినాం అంతే. మనకి ఇప్పుడు లోకస్ ఆఫ్ ది సెంట్రాయిడ్ కావాలి. సో సెంట్రాయిడ్ ఫార్ములా, సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ ఆఫ్ OABC. సో ఫార్ములా ఏంటో చూద్దాం. మనం సెంట్రాయిడ్ ఆఫ్ ది టెట్రాహైడ్రన్ ఇక్కడ రాసినాం చూడండి. x1 y1 z1 ఈక్వల్స్ టు ఫార్ములా రాసుకోండి మీరు, ఇక్కడ రాయలేదు. ఫార్ములా ఏంటంటే x1 ప్లస్ x2 ప్లస్ x3 ప్లస్ x4/4 ఓకే కామా y1 ప్లస్ y2 ప్లస్ y3 ప్లస్ y4/4. ఎందుకంటే ఓన్లీ కోఆర్డినేట్ యాక్సెస్ 2 ఉంటే y1 వరకే తీసుకుంటాం, 3 తీసుకుంటున్నాం. అక్కడ మనకు మెన్షన్ చేస్తున్నాండి కోఆర్డినేట్ యాక్సెస్ స్పియర్ కాబట్టి 3 కోఆర్డినేట్ యాక్సెస్ OABC అని టచ్ చేస్తున్నాం కాబట్టి ద ఫార్ములా మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3/4 కామా y1 ప్లస్ y2 ప్లస్ y3/4 కామా z1 ప్లస్ z2 ప్లస్ z3 ప్లస్ z4/4. ఓకేగా x1 x2 x3 x4 ఏంటి అండి x1 x2 x3 x4 ఎలానో చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఓ వాల్యూ ఓ సెంటర్ అనుకోండి 0 0 0, ఇంకో 0 కూడా ఉంటుంది మనకి 0. అండ్ దెన్ ఇంకో వాల్యూ ఏంటిది a 0 0, ఇంకో వాల్యూ ఏంటండి 0 b 0, లాస్ట్ వాల్యూ ఏంటి 0 0 c కదా. ఓకే ఇది x1 ఇది x1 ఇది y1 ఇది z1, ఇది x2 ఇది y2 ఇది z2, ఇది x3 ఇది y3 z3, ఇది x4 y4 z4. అయితే ఫార్ములా ఏంటి x1 ప్లస్ x2 ఈ వాల్యూస్ ఇది x1 ప్లస్ x2 ప్లస్ x3/4, y1 ప్లస్ y2 ప్లస్ y3/4, z1 ప్లస్ z2 ప్లస్ z3/4 అంటే 0 ప్లస్ a ప్లస్ 0 ప్లస్ a ప్లస్ 0, మళ్ళీ 0 ప్లస్ 0 ప్లస్ b ప్లస్ 0, నెక్స్ట్ 0 ప్లస్ 0 ప్లస్ c. ఓకే కానీ ఇలా వచ్చిందండి. రాసినాం a/4 b/4 c/4 మిగిలింది మనకి a/4 b/4. కంపేర్ చేసుకుంటున్నాం x1 ఈక్వల్స్ టు a/4, y1 ఈక్వల్స్ టు b/4, z1 ఈక్వల్స్ టు c/4. ఓకేనా కంపేర్ చేసుకొని ఇక్కడ రాసినాం చూడండి. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం, బి వాల్యూ రాసినాం, సి వాల్యూ ఏం లేదు అటు సైడ్ తీసుకెళ్తున్నాం. 4x మల్టిప్లై చేసినాం అండి, 4 ఇటు సైడ్ మల్టిప్లై చేసినాం అంతే 4x1. అయితే మనకి ఈక్వేషన్ 2 ఏంటి మనకి a² ప్లస్ b² ప్లస్ c² ఈక్వల్స్ టు 16 కండిషన్ యూజ్ చేస్తూ లోకస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది సెంట్రాయిడ్ ఫార్ములా నుంచి ఏబిసి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేస్తే. కానీ లోకస్ అంటే ఏంటండి, సో లోకస్ అంటే ఏంటి అంటే అక్కడ x1 x2 x3 ఉందనుకోండి దాన్ని సింప్లిఫై చేయాలి. ఎలా సింప్లిఫై చేయాలంటే లోకస్ ఆఫ్ ది p అనేది ఏంటి అని అంటే x1 y1 z1 ప్లేస్లో వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ xyz అండి. దట్ ఈస్ ద లోకస్ అని మీనింగ్. ఎప్పుడైనా లోకస్ ఆఫ్ ది పాయింట్ అని మెన్షన్ చేసిండు అనుకోండి
ఇన్ టర్మ్స్ ఆఫ్ x1 y1 z1లో వచ్చింది అనుకోండి, జస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ ఓన్లీ XYZ. కంపల్సరీ 1 మార్క్ ఉంటుందండి. లోకస్ ఆఫ్ ది పిఈ అని అన్ని మెన్షన్ చేసింది అనుకోండి, కంపల్సరీ వీ హ్యావ్ టు రిటర్న్ x2 అన్న x1² ఉందనుకోండి, జస్ట్ వీ హ్యావ్ టు రిటర్న్ ఓన్లీ x2. లోకస్ ఆఫ్ ది అని మెన్షన్ చేస్తూ లాస్ట్లో రాయాలి x² + y² + z² = k². దట్ ఈస్ ద లోకస్. ఓకే, సెంట్రాయిడ్ని యూజ్ చేస్తూ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సెంట్రాయిడ్ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయమంటుండే మనకి. ఫైండ్ అవుట్ చేసినాం, బట్ వీ హ్యావ్ టు యూజింగ్ ద రేడియస్ అండి. రేడియస్ని యూజ్ చేసి సెంటర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి 2 ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో కంప్లీట్ అయినవి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. మ్యాక్సిమం మేము ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే కవర్ చేసినాం. మిగతావన్నీ మీకు నోట్స్ ఇస్తాం, అందులో సేమ్ ప్రాసెస్ కాబట్టి ప్రాసెస్ అర్థమవుతుంటుంది. మ్యాక్సిమం మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్నే కవర్ చేస్తుంటాం. మీరు మంచిగా నీట్గా విని ఒకసారి ఏమన్నా డౌట్స్ ఉంటే మా వాట్సాప్ దానికి సెండ్ చేయండి. నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్. థ్యాంక్ యూ.